హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. సో మనం ఈరోజు అయితే విక్రమ్ గారి సినిమా నిన్నైతే రిలీజ్ అయింది. మనం తంగలాన్ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఆ మూవీ యొక్క రివ్యూ అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఆ, సో మెయిన్గా ఒక ఇద్దరికి అంటే అలాంటి సినిమా మనకు అందించినందుకు డైరెక్టర్ పారంజిత్ గారికి, అలాంటి స్టోరీని టేకప్ చేసినందుకు హీరో విక్రమ్ గారికి మాత్రం మనం ఎంత అంటే ఏమంటారు, ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువనే. వాళ్ళిద్దరికి మాత్రం నా సెల్యూట్. ఎందుకంటే ఇట్లాంటి స్టోరీస్, ఇట్లాంటి బ్యాక్డ్రాప్ స్టోరీస్, ఈ టేకింగ్, ఇలాంటి స్క్రీన్ ప్లే చాలా తక్కువ వచ్చింటాయి. సో ఆడియన్స్ కి ఒక కొత్త కొత్త ఏమంటారు, కొత్త ప్రజెంటేషన్, కొత్త ఫీలింగ్ వస్తుంది అనమాట. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా చూసి 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 మనకు బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి సినిమాలు చాలా రిఫ్రెషింగ్ ఉంటాయి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మెయిన్గా అయితే ఇద్దరికి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్. అండ్ ఇంకొకటి మేకప్ ఆర్టిస్ట్ కి, వాళ్ళ గెటప్లకి, వాళ్ళ మేకప్ ఆర్టిస్టులు చేసిన ఆ ఎఫర్ట్స్ కి, అంటే ఎంత న్యాచురల్ అంటే సినిమాలో రియల్ గానే ట్రైబల్స్ అలా ఉంటారేమో, ఇలాగే ఉంటారేమో అంటే ట్రైబల్స్ కూడా అంత న్యాచురల్ ఉంటారో కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత న్యాచురల్ గా వేసిండ్రు. సో స్టోరీ ఏంటంటే రెగ్యులర్ గా మనం చూసిన కొన్ని సినిమాల్లో చూసింటాము. ఎందుకంటే మన బ్రిటిషర్లు కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, బంగారు అంటే ఈ సినిమాలో ఉన్న స్టోరీ కూడా అదే. బంగారు నిధుల కొరకు బ్రిటిషర్స్ మరియు ట్రైబల్స్ ఇద్దరు బంగారు నిధుల కోసం వెతుకుతుంటారు. ఒక ప్రాసెస్ లో బ్రిటిషర్స్ మన ట్రైబల్స్, మన చియాన్ విక్రమ్ గారు ఒక ట్రైబల్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో, ఆ హెల్ప్స్ లో ఇంగ్లీష్ వాళ్ళు మన వాళ్ళు ఏమైనా మోసం చేస్తారా, లేదంటే ఇద్దరు కలిసి బంగారాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకుంటారా అనేది స్టోరీ. సో ఈ స్టోరీని ఎంత ఇంట్రెస్టింగ్ గా టేక్ ఆఫ్ చేసిందంటే డైరెక్టర్, మనకు ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక ఒక పీక్స్ లో, అంటే పీక్స్ లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ లో ఎంట్రీ సీన్ లోనే ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చూసేది క్లైమాక్స్ ఫైట్ అనుకోండి. అంటే ఆ రేంజ్ లో ఫస్ట్ ఎంట్రింగ్ ఫైట్ ఒక రేంజ్ లో ఉంటుంది. దానికి జీవి ప్రకాష్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్టిమేట్. ఫస్ట్ ఫస్ట్ మనం ఆ స్టోరీ ఏం నడుస్తుంది అంత చియాన్ విక్రమ్ గారు గెటప్ చూసి, మనం ఆయన యాక్టింగ్ చూసి, దాదాపు ఒక 60 సంవత్సరాల ఏజ్ లో ఆయన యాక్టింగ్, అంత డెడికేషన్, ఆ మేకప్, మీరు మేకప్ చూస్తే ఎక్కడ కూడా మనకు అది మేకప్ లాగా అనిపించదు. అసలు ఎంత న్యాచురల్ గా అంటే అసలు హైలైట్ అయితే సినిమాకి అయితే చియాన్ విక్రమ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఒక అంటే నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ కి ఒక ఇన్స్పిరేషన్. యాక్టర్ అంటే ఒక గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, ఇలాంటి డీ గ్లామర్ రోల్స్, ట్రైబల్ రోల్స్ కూడా చేస్తేనే ఒక ఏమంటారు, ఒక యాక్టర్ గా మనం రికగ్నైజ్ అవుతాం. సో మన కంఫర్ట్ కాదు, కంఫర్ట్ బయటకు వచ్చి మన కొత్త రోల్స్ చేసినప్పుడు మన కెపాసిటీ ఏందో తెలుస్తుంది. సో యాక్టింగ్ మాత్రం నేనైతే 100 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా రిమార్క్ పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే చియాన్ విక్రమ్ గారు ఆయన యాక్టింగ్ తోటి నెక్స్ట్ లెవెల్ ఆడియన్స్ ని ఎంగేజ్, అంటే సీట్లో నుంచి మనం మళ్ళీ దాంట్లో ఇలాంటి పాటలు రెండే ఉంటాయి, ఆ సీన్స్ తగ్గట్టు పాటలే ఉంటాయి, కానీ మనకు ఎక్కడ బోర్ కొట్టదు. చూసిన విజువల్స్ ఎంత న్యాచురల్గా ఉంటాయంటే అసలు ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నంత ఫీల్ వస్తుంది. అంత న్యాచురల్గా ఉంటుంది, అంత ఎఫెక్ట్స్ ఉంటాయి, అంత గ్రాఫిక్స్ ఉంటాయి, చాలా అంటే చాలా న్యాచురల్ ఉంటాయి. ఆ లొకేషన్స్ కానీ మనం పెట్టే 200 టికెట్, 200 రూపాయల టికెట్ ప్రైస్, నాకు తెలిసిన 200 రూపాయలు నేను చెప్పినా కదా ఫస్ట్ ఫైట్ వస్తుంది అనేది మూవీలో, అక్కడి వరకు వర్త్ 10 నిమిషాలకు పెట్టవచ్చు 200. అంత ఎక్స్ట్రాగా ఉంటుంది. సినిమా మొత్తం ఒక 1000 రూపాయల టికెట్ వెంట కూడా వర్త్ అని చెప్తున్నాను. ఎందుకంటే అంత ఎక్కడ కూడా ఆడియన్స్కి డిసప్పాయింట్ చేయదు. మనం పెట్టిన దానికి 200కి చాలా గొప్ప సినిమా చూసిన ఫీల్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్కి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, పీక్స్ ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్లోనే ఆడియన్స్ని సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అని ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ ఈజీ ఇట్లా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ 1.5 hour ఎప్పుడైపోయిందో కూడా నేను చెప్పిన ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఫస్ట్ సీన్లో ఫస్ట్ ఫైట్ అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైట్స్ చాలా ఉంటాయి, బట్ ఆ టేకింగ్, ఆ స్క్రీన్ ప్లే అసలు మైండ్ బ్లోయింగ్. నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. ఖచ్చితంగా అయితే మస్ట్ వాచ్ మూవీ. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి, వీలైతే 2 సార్లు కూడా చూడొచ్చు. ఎందుకంటే బోర్ అయితే కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్ లైనే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ ఒక బంగారు నిధుల కొరకు వెతుకుతుంటారో దాని కొరకే గొడవ. బట్ ఆ ప్రాసెస్ని ఎంత ఇంట్రెస్టింగ్గా డైరెక్టర్ చూపించాలనేది ఇక్కడ మ్యాటర్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. సో మేమైతే ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా కూడా మేము ఎందుకు తమిళ్ మూవీకి వెళ్ళాల్సి వచ్చిందని, అంటే మాకు ఒక హోప్ ఉంది కదా, అదే తమిళ్ మూవీ పారంజిత్ డైరెక్షను, విక్రమ్ గారి స్టోరీ సెలెక్షన్స్ కూడా ఒక హోప్ ఉంది మాకు, చాలా మంచి స్టోరీస్ పిక్ చేస్తారు అని.
సో ఆ మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయలేదు. 200 కాదు 1000% న్యాయం చేశారు సినిమాకి. సో మేము పెట్టి 200 రూపీస్ కూడా 200% న్యాయం చేశారు. సో నేను చెప్తున్నాను, అందుకే ఒక 1000 రూపాయలు పెట్టిన కూడా పర్లేదు సినిమా టికెట్ అంటే అంత మనం ఏమంటారు కాంప్రమైజ్ అవుతాం, అరే సాటిస్ఫై అవుతాం. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ మనం జీవి ప్రకాష్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫైట్లో కానీ విలన్ క్యారెక్టర్స్కి ఎలివేట్ చేసేటప్పుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేవరకు సెకండ్ హాఫ్లో నాకు కొంచెం ఎందుకో ఎందుకంటే అక్కడ స్టోరీలో ఇంకా మనకు స్పేస్ ఉంది, అంటే మంచి మంచి సీన్స్ రాయొచ్చు అక్కడ, ఎందుకో మరి ఇంకా కొంచెం ఎలివేట్ చేయొచ్చు అనిపించింది నాకు. అంటే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఒక ఎలివేషన్ సీన్స్ మనం ఇంకా పెట్టొచ్చు సినిమాలో అనిపించింది. బట్ అదొక్కటే మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లింక్ అయింది, ఇంకా కొంచెం ఎలివేట్ చేయొచ్చు, సీన్స్ రాయొచ్చు, ఆ ట్రైబల్స్కి బ్రిటిషర్స్కి మధ్య ఫైట్ని ఇంకా ఎలివేట్ చేయొచ్చు అన్న ఫీల్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కూడా మనం ఎక్కడ డిసప్పాయింట్ కాదు, బట్ మనం ఇంకా కోరుకుంటాం అక్కడ అదే ఇక్కడ ఇంకా ఇంత ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు అని. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఒక మైనర్ నాకు కొంచెం డౌన్ అనిపించింది, అంతకు మించి ఏం లేదంటే కొంచెం రైటింగ్లోనే కొంచెం డిసప్పాయింటింగ్, ఇంకా కొంచెం మంచిగా రాయొచ్చు సెకండ్ హాఫ్ అనిపించింది నాకైతే. అంటే సీన్స్తో కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఎలివేట్ చేయొచ్చు అని. సో సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది. మెయిన్గా మనం యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే విక్రమ్ గారి యాక్టింగ్ నాకు తెలిసినంత వరకు నేను తెలుగులో చూసినా, తమిళ్లో చూసినా, మలయాళం ఈ 3 లాంగ్వేజ్లో చూసినా ఇలాంటి యాక్టింగ్ నేను ఎక్కడ చూడలే. విక్రమ్ గారు లాస్ట్ టైం చూసిన ఐ మూవీలో చూసినా దాన్ని మించిన యాక్టింగ్ ఈ సినిమాలో ఉంటుంది. పర్సనల్గా నేను ఫీల్ అయినాను. లాస్ట్ టైం చూసిన రాయన్ మూవీలో చూసిన ధనుష్ గారు యాక్టింగ్ చూసి నేను బెస్ట్ అనుకున్నా, ఇప్పుడు చూసిన తర్వాత మనకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. అదే ఒకరి నుంచి ఒకరు యాక్టింగ్ మాత్రం ఇంత ఏజ్లో 60 years ఏజ్లో విక్రమ్ గారి యాక్టింగ్ అండ్ డెడికేషన్ అండ్ మేకప్ ఎక్కడ కూడా ట్రైబల్ గెటప్ వేసుకున్న మనం ఫీలింగ్ ఎక్కడ రాదు. యాక్చువల్ ఒరిజినల్ ట్రైబల్స్ ఎలా ఉంటారో అలాగా విక్రమ్ గారి గెటప్ మాత్రం యాక్టింగ్ మాత్రం అమ్మతోటి చెప్తున్నా. నేనైతే తెలుగులో అయితే ఎవరిని చూడాలి, ఇట్లా ఈ యాక్టింగ్ అయితే ఎవరిని చూడాలి. ఇలాంటి రోల్స్ కూడా ఎవరు చేయడం నాకు తెలుగులో. చిన్న గోచి కట్టుకొని అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి అంత న్యాచురల్గా చేయడము. ఎందుకంటే మన స్టార్ హీరోలో ఒక షర్ట్ ఇప్పాలంటేనే కొంచెం కండిషన్స్ పెడతారు, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని కండిషన్స్, రూల్స్ అని. అలాంటిది ఒక తమిళ్లో స్టార్ హీరో అయిన చియాన్ విక్రమ్, తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో యాక్టింగ్ పరంగా అయితే చియాన్ విక్రమ్ గారికి మనం అందరం సెల్యూట్ చెప్పినా కూడా తక్కువ. ఎందుకంటే మీరు ఒకసారి సినిమా చూడండి, ఆయన చేసిన యాక్టింగ్ మనం అయితే మెస్మరైజ్ అవుతాం, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మెయిన్గా అయితే ఈ జనరేషన్ యాక్టర్స్కి చియాన్ విక్రమ్ గారు చేసిన ఈ సినిమా తంగలన్ అన్న సినిమా పెద్ద ఎగ్జాంపుల్. అంటే ఒక యాక్టర్గా ఇలాంటి చేజింగ్ రోల్స్ చేస్తేనే, అంటే ఇలాంటి రోల్స్ చేస్తేనే మనకు కూడా మన లోపల కెపాసిటీ, మన కేపబిలిటీ తెలుస్తుంది. రెగ్యులర్ రొటీన్ రోల్స్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ చేసినప్పుడు మన లోపల ఉన్న కెపాసిటీ బయటకు పడుతుంది, కేపబిలిటీ మనకు తెలుస్తుంది. సో యంగర్ జనరేషన్ హీరోస్కి ఇది ఒక మంచి లెసన్ లాంటిది. ఇలాంటి సినిమాలు చూడాలి, చూసి మనం కూడా దాని నుంచి ఎంతో కొంచెం నేర్చుకోవచ్చు. వాళ్ళ సింప్లిసిటీకి, వాళ్ళు చేసే యాక్టింగ్కి, వాళ్ళ మేకప్కి, వాళ్ళ గెటప్కి ఎంత చెప్పుకున్నా తక్కువ. మ్యూజిక్ కావచ్చు, మెయిన్గా ఎవ్రీ యాక్టర్ పక్కనున్న సైడ్ క్యారెక్టర్స్ కానీ, విక్రమ్ గారి వైఫ్గా చేసిన క్యారెక్టర్ కానీ, తర్వాత తన కూతురుగా తన కొడుకు చేసిన క్యారెక్టర్ కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో చించేసింది. ఏ ఒక్కరు కూడా రిమార్క్ పెట్టడానికే లేదు, అరే ఈ అనవసరంగా క్యారెక్టర్ నష్ట క్యారెక్టర్ పెట్టిండ భయ అంటే నెసెసరీగానే పెట్టారు. ప్రతిదీ కన్విన్స్గానే ఉంటుంది, అన్నెసరీగా ఏ క్యారెక్టర్ కూడా లేదు. ప్రతిదీ మనకి కన్విన్స్ అవుతాం, అంత మంచిగా బ్యూటిఫుల్గా అంత మంచిగా క్రియేట్ చేసిండ్రు. మెయిన్ ఏంటంటే కొందరికి ఇలాంటి సినిమాలు నచ్చకపోవచ్చు, ఈ పీరియాడికల్ డ్రామా సినిమాలు కొందరికి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొందరు నచ్చకపోవచ్చు. బట్ కామన్గా ఒక 70% పీపుల్ ఈ సినిమాకి అయితే కనెక్ట్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఎందుకంటే మనకి ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఉండదు, మంచి పీరియాడికల్ డ్రామా అంటేనే కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్గా సాగుతుంటుంది. దాంట్లో బట్ ఇంకొకటి మెయిన్గా చెప్పాలంటే కొంచెం ఫ్యామిలీస్ అయితే కొంచెం అంటే కొంచెం మరీ మన అమ్మ వాళ్ళైతే కొంచెం భయపడే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం స్కేరీగా ఉంటాయి మూమెంట్స్ కొన్ని సినిమాలో, కొంచెం సస్పెన్స్గా కొంచెం ఏదో జరుగుతుంది అన్న ఒక భయాన్ని అయితే క్రియేట్ చేస్తారు. కొంచెం భయపడచ్చు, ఇంకా మేమే భయపడ్డాం కాబట్టి చెప్తున్నా, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. మొత్తానికి అయితే సినిమా అయితే అదిరిపోయింది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో చూడాలి మనం ఈ August 15th పోటీలు ఎవరు గెలుస్తారని. ఇప్పటివరకు అయితే నేను చూసిన ఇది ఒక్కటే మూవీ చూసిన, నాకైతే ఇదైతే బెస్ట్ అనిపించింది, ఇంకా ఆ మూవీ చూడలేదు. సో మొత్తానికైతే నాకు పర్సనల్గా నాకు అనిపించిన సినిమా ఫీలింగ్ బట్టి నేనైతే 4 out of 5 అంటే 4 రేటింగ్ ఇస్తున్న మూవీకి అయితే. సో ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి,
సినిమా అయితే నాకు చాలా నచ్చింది. మీరు చూసిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది పర్ఫెక్ట్ ఉందా లేదా, నేను చెప్పిన రివ్యూ మీరు చూసిన దానికి మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే నాకు అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు చూసిన తర్వాత నా వీడియో కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రివ్యూ నచ్చినట్టయితే ఈ రివ్యూ వెళ్ళి ఇప్పుడు నా రివ్యూ చూసిన తర్వాత మీరు సినిమాకి వెళ్ళి చూడండి. నేను చెప్పిన రివ్యూ మీకు అబ్సల్యూట్ 100% రైట్ అనిపిస్తే ఎక్కడ డిసప్పాయింట్ కాదు మీరు. నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రివ్యూ మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, సినిమా లవర్స్ చేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక మంచి రివ్యూతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.